మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ గారి హిస్టరీ అయితే రిపీట్ చేశాడు అనమాట. హిస్టరీ రిపీట్ చేసిండు మామ. చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి గెలిచారు, కానీ ఇదొకటి హిస్టరీ మామ. పార్టీ పెట్టిన ఫస్ట్ టైమే డైరెక్ట్ సీఎం అయిపోయిండు. అవును మామ, తమిళనాడు పొలిటిక్స్ లో అయితే టీవీకే జెండా అయితే ఎగిరేసిండు. ఇప్పుడు తమిళనాడులో అందరికి విజయ్ ఇస్ ద సూపర్ స్టార్. త్రిష బర్త్డే కూడా అదే డేట్ రిలీజింగ్ రోజు అయితే వచ్చిందనమాట. పుష్ప అన్నట్టు, పుష్ప శ్రీవల్లికి గిఫ్ట్ ఇచ్చినట్టు విజయ్ తలపతి అయితే త్రిషాకి అయితే తన బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు అనమాట. సేమ్ అదే ప్రూవ్ చేసిండు మామ. చెప్పిండు, కొట్టిండు, సీఎం సీట్ ఎక్కిండు. ఏం మజా ఉంది మామ ఈ పొలిటిక్స్ లో మాత్రం. అబ్సల్యూట్ సినిమా అనాలా, అబ్సల్యూట్ పొలిటిక్స్ అనాలా అర్థం కావట్లేదు. ఎప్పటి నుండో పరిపాలిస్తున్న డిఎంకేని, ఏడీఎంకే పార్టీని అయితే మొత్తం వన్ సైడ్ చేసిండు. ఎలక్షన్స్ టైంలో ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కానీ రిజెక్ట్ చేసి తననే నమ్ముకొని తన పార్టీని అయితే గెలిపించుకున్నాడు అనమాట. అది రా మొగతనం అంటే. అది సింగిల్ సింహం లాగానైతే టీవీకేనైతే గెలిపించిండు. అగ్రెసివ్ విన్నింగ్ మామ, ఇదైతే అగ్రెసివ్ విన్నింగ్ అని చెప్పొచ్చు. తమిళనాడు ప్రజల్లో ఏంది మామ, ఓవర్ గా ఇండియాలో మాత్రం తమిళనాడు పొలిటిక్స్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి. సెకండ్ కంగ్రాచులేషన్స్ టు తలపతి విజయ్ అన్న అండ్ టీవీకే పార్టీ పీపుల్. సో అంతే మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.